హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 11వ తారీఖున మొత్తం 4 జిల్లాల్లో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోందండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు ఉండదండి. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 11వ తారీఖున అంటే రేపటి రోజున మొత్తం 4 జిల్లాల్లో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఏ జిల్లాలంటే ఏలూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అలాగే విశాఖపట్నం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 జిల్లాల్లో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు కూడా ఏదో ఒక జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తూ ఉంటారండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా తెలియజేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులందరూ కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అండి. సింపుల్గానే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఉంటుంది. మనం ముందుగా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దాం. ఏలూరు జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తారంటే కనుక వెన్యూ వచ్చేసి ఎన్ఏసి ట్రైనింగ్ సెంటర్, జంగారెడ్డిగూడెం అనే ప్రాంతంలో అండి. ఫ్రెండ్స్, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎన్ఏసి ట్రైనింగ్ సెంటర్ నందు ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ టైమింగ్ కూడా ఇచ్చారు, చూడొచ్చు మీరు. మార్చి 11వ తారీఖు ఉదయం 9:30 నుంచి జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక ఈ జాబ్ మేళాలో మొత్తం 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందండి. విద్యార్హతలు చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఇక్కడ బి ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి, ఎం ఫార్మసీ చేసినటువంటి అభ్యర్థులకి, ఫార్మ్ డి చేసినటువంటి అభ్యర్థులకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మీరు ఎస్ఎస్సి టు ఎనీ డిగ్రీ అనేసి ఇచ్చారంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారనమాట. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఇకపోతే ఏలూరు జిల్లాలోనే వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు అండి. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. విశాఖపట్నం జిల్లా ఏ ప్రాంతంలో అంటే కనుక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇన్ కంచరపాలెం, ఊర్వశి జంక్షన్, విశాఖపట్నం డిస్టిక్ అనే ప్రాంతంలో అనమాట. విశాఖపట్నం జిల్లాలోని కంచరపాలెం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ నందు ఈ జాబ్ మేళా అయితే 11వ తారీఖున నిర్వహించడం జరుగుతుందన్నమాట. జాబ్ మేళాలో మొత్తం 4 కంపెనీలు అయితే పాల్గొంటున్నాయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ జాబ్ మేళాకు సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారో, ఇక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. naipunyam.ap.gov.in
ఐఎన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి జాబ్ మేళాకు వచ్చేసి ఎటువంటి అర్హతల వాళ్ళు పాల్గొనేదానికి అవకాశం ఉంటుందంటే డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు, అలాగే బీ ఫార్మసీ ఫార్మ్ డి చేసినటువంటి వాళ్ళు, ఐటీఐ డిప్లొమా అర్హతలు కలిగినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఐటీఐ డిప్లొమా ఎనీ డిగ్రీ బీ ఫార్మసీ ఎం ఫార్మసీ ఫార్మ్ డి చేసినటువంటి అభ్యర్థులు అందరూ అనమాట. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొనేసి జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే కనుక శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. మార్చి 11వ తారీఖున ఇక్కడ ఏ ప్రాంతంలో అంటే వెన్యూ వచ్చేసి పిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, మడకసిర రోడ్, పెనుగొండ, శ్రీ సత్యసాయి డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో అనమాట. పెనుగొండలోని పిఎస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. అలాగే బీటెక్ అర్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 33 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేపటి రోజున అంటే మార్చి 11వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. వెన్యూ చూసుకున్నట్లయితే కన్నా ఏ ప్రాంతంలో అంటే కన్నా ఎంపీడీఓ ఆఫీస్, శివాలయం వీధి, రామచంద్రాపురం. ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ఎంపీడీఓ ఆఫీస్ నందు ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఎంపీడీఓ ఆఫీస్ వచ్చేసి శివాలయం వీధిలో ఉందనేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ జిల్లాలో మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. విద్యార్హతలు చూసుకున్నట్లయితే కన్నా అర్హతలు వచ్చేసి 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళకి అందరికీ అవకాశాలు ఉన్నాయి. అలాగే బీ ఫార్మసీ ఎం ఫార్మసీ ఫార్మ్ డి చేసినటువంటి వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మేల్ క్యాండిడేట్స్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశాలు ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. అపోలో ఫార్మసీ, ముత్తూట్ గ్రూప్ వంటి ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారండి. ఎన్నో సోర్స్ కంపెనీలో కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుంది. మీరు ఈ 4 జిల్లాలకు సంబంధించినటువంటి ఒకే పీడిఎఫ్ నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అని మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలన్నీ చదువుకొనేసి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.